2-3 డిస్ట్రిక్ట్స్ ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? సార్ ఏ సార్ డిస్ట్రిక్ట్ సార్? ఏ సార్ జిల్లా నుంచి ఎక్కడ వస్తారండి సార్? ఇది మనకి ఒక సర్క్యులర్ ఇచ్చారు సార్. సార్ ఎస్ సార్. సార్ ఇది మనకి 18/1/2026 రివైజ్డ్ వర్క్ ఫ్లో అని చెప్పి మనకు ఒక సర్క్యులర్ ఇచ్చారు కదా సార్. అది ఒకసారి మన రీసెర్చ్ ఎగ్జాక్ట్లీ అండి. అది చూసారు కదా సార్? అది చూసాను మేడం. ఓకే అండి. అది అండి మొత్తం టీమ్ కి చెప్తున్నాను. మొత్తం ఇప్పుడు మనకి జరగబోయే కాన్వర్జేషన్ మొత్తం ఆ సర్క్యులర్ లో ఉన్న 13, 14 అండ్ దాని సబ్సిక్వెంట్ పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి మనకి మీకు సార్ రిక్వెస్ట్ సార్, ఒక్కసారి గ్రూప్ లో పోస్ట్ చేయగలరా సార్? మేము కొంతమంది మేము చూసుకోలేదు, మాకేం ఐడియా లేదు. పర్లేదు, నో ఇష్యూస్. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఓకే అండి. సో దట్ మీకు ఐడియా ఉంటుంది. మనం అంటే ఇప్పటి నుంచి మనకి మొత్తం రీసర్వేలో జరిగే మార్పులన్నీ ఆ సర్క్యులర్ లో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే అండి. నేను ఒక్క నిమిషం గ్రూప్ లో కూడా పోస్ట్ చేసేస్తాను. సుబ్రహ్మణ్య గారు, అది గ్రూప్ లో పోస్ట్ చేశానండి. ఒక్క నిమిషం అప్లోడ్ అవుతుంది. అలాగే సార్, అలాగే సార్. హౌవెవర్ నేను అది స్క్రీన్ కూడా షేర్ చేస్తాను, నా స్క్రీన్, మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా అండి? సార్ ఇది నా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మనకి ఇచ్చిన 18/1/2026 ఇచ్చిన మనకి సర్క్యులర్ ఇది. ఓకే. అయితే ఏంటంటే నేను చెప్పేదానికన్నా ఒకసారి ఈ మీటింగ్ అయిపోయాకైనా సరే ఒక్కసారి ఈ పాయింట్స్ జాగ్రత్త చూసుకోండి. 13 నుంచి 13 తర్వాత 14 తర్వాత సబ్సిక్వెంట్ గా మన ఫైనల్ ఆర్ఓ ఎలా పబ్లిష్ చేయాలి, మనం ఏమేమి వెరిఫై చేసుకోవాలి, మన ఈకేవైసీ తర్వాత ఎన్ని డేస్ తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనకి ఈ సర్క్యులర్ చాలా క్లియర్ గా ఇచ్చారండి. ఓకే, దీన్ని మనం ఫాలో అయితే కనుక మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లస్ దీని తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు దాకా ఏదన్నా కొద్దిగా గొప్ప ఉన్న కాంప్లెక్సెస్ అన్ని కూడా పోయి మనకి చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అంతా. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు డ్రాఫ్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ పోర్ట్ అయిన డేటాకి ఇప్పుడు ఎవ్రీ మంత్ ప్రాసెస్ ఏదైతే ఉందో సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే అండి. అయితే ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది 13 పాయింట్ లో చూస్తే ఇప్పుడు దాకా మనకి ఎలా నడుస్తుందండి? డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అవుతుంది. డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయాక మనము గ్రామ సభలు పెడతాము, పబ్లిష్ చేస్తాము. ఆ తర్వాత ఏమన్నా క్లెయిమ్స్ కనుక ఏమన్నా డిస్పోజ్ చేసుకుంటాము. మ్యూటేషన్ రిక్వెస్ట్ ఏమన్నా వస్తే ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ ద్వారా చేసుకుని ఫైనల్ ఆర్ఓఆర్ చేసుకున్నాక దాని తర్వాత క్లరికల్ చేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే అండి మనకి అది బ్రేక్ అవుతుంది. ఆ చైన్ బ్రేక్ అయ్యి మనకి ఎలా వస్తుందంటే ఇది చూడండి, మనకి ఇప్పటి నుంచి 2 సినారియోస్ వస్తాయండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కట్ ఆఫ్ డేట్. కట్ ఆఫ్ డేట్ అనేది 6/3/2026. అంటే ఇవాళ రోజున మనం కట్ ఆఫ్ డేట్ కింద మనం డీల్ చేస్తాం. దేనికోసము? ఒకటి జనరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ పీపీపీ బేస్డ్ ఆన్ రీసర్వే కంప్యూటెడ్ లో డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ ఫైనల్ ఆర్. అంటే ఏదైతే విలేజ్ కి డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయి ఓకే, మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఇందాక ఆఫ్టర్నూన్ కి ఉన్న స్టేటస్. మన జిల్లాలో మన స్టేట్ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయి ముందుకి ఎలాగో ఉన్న గ్రామాలు 110 ఇవ్వమాట. ఓకే, అలాగే ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయి క్లరికల్ మాడ్యూల్ కంప్లీట్ అయిపోయినవి ఇవి, క్లరికల్ మాడ్యూల్ పెండింగ్ ఉన్నది ఇది.
వీటికి మన ప్రాసెస్ ఏంటి అంటే ఇవాళ కట్ ఆఫ్ డేట్ తో ఇవాళ మిడ్ నైట్ నుంచి ఇవి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎలా అంటే అండి, ఇన్ కేస్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోతుంది. డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయాక మనకి దీంట్లో చాలా క్లియర్ గా ఇచ్చారు ఏం చేయాలి, డ్రాఫ్ట్ పిపిపి జనరేట్ చేసుకోవాలి. అంటే రేపు మార్నింగ్ నుంచి మీకు ఏదైతే ఇవాళకి డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయి ఉంటుందో అవన్నీ కూడా ఆ తహసీల్దార్ గారి లాగిన్ లో డ్రాఫ్ట్ పిపిబి జనరేట్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. ఓకే అండి, ఆ డ్రాఫ్ట్ పిపిబి జనరేట్ చేసుకున్నాక మనకి రీసర్వే వెబ్సైట్ లో ఈకేవైసీ యాప్ అవైలబుల్ అదే పెట్టడం జరిగిందండి. అది ఈకేవైసీ డౌన్లోడ్ చేసుకుంటారు. ఈకేవైసీ యాప్ డెవలప్డ్ బై ఎన్ఐసి, అంటే మొన్నటి దాకా మనము జిఎస్డబ్ల్యూఎస్ ఈకేవైసీ యాప్ వాడాము, ఇప్పుడు ఎన్ఐసి డెవలప్ చేసింది మనం వాడుతున్నాము. ఆ యాప్ అండి మీకు క్లియర్ అండి, ఏముంటుంది దీంట్లో పెద్ద డిఫరెంట్ కూడా ఏం లేదండి. జస్ట్ 13 పాయింట్ ని నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అంతే. అంటే కట్ ఆఫ్ డేట్ ఏదైతే 6/3/2026 ఉందో ఆ కట్ ఆఫ్ డేట్ కి డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయి ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడాను డ్రాఫ్ట్ పివిపికి మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలా, డౌన్లోడ్ చేసుకున్నాక ఈ కేవైసీ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఓకే సార్, నేను ఇక్కడ బ్రేక్ ఇస్తున్నాను. ఇక్కడ దాకా చెప్పింది అర్థం 9669 65 646359 39 27 26 13. ఈ నెంబర్ ఎప్పుడు బంద్ చేసినాయి నాకు అర్థం కదా. వాయిస్ ఉంటుంది. నాకు ఎప్పుడు ఇచ్చింది అయితే ఇప్పుడు వినపడుతుందా? ఓకే సార్, నేను ఇది డ్రాఫ్ట్ పిపిపి చెప్పింది ఈ 2-3 పాయింట్స్ లో ఏమైనా డౌట్ ఉన్నాయా సార్ ఎవరికైనా? ప్లీజ్ సార్. జీవన్ గారు ఒక డౌట్ అండి, కోనసీమ డిస్ట్రిక్ట్ అండి. ఇప్పుడు మనకి ఫైనల్ ఆర్ఓఆర్ కి 21 days యాక్చువల్ గా మనకి టైం పీరియడ్ ఉంటుంది కదా. వీళ్ళు మనకి డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిన తర్వాత ఒక 21 days 13 నోటిఫికేషన్ పీరియడ్ ఉంది మనకి. ఆ నోటిఫికేషన్ పీరియడ్ లో ఉన్న ఇప్పుడు ఫైనల్ ఆర్ఓఆర్ కి వచ్చే డేట్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనవి కొన్ని విలేజెస్. సో అవి కూడా ఇవాళ నైట్ తోటి అంటే కనుక వాళ్ళు డ్రాఫ్ట్ కి వెళ్ళిపోవాలి తప్ప ఇంకా మనకి ఫైనల్ చేయకూడదు కదా సార్, అదొకటి క్లారిటీ. కాదు, చూడండి, మనకి కట్ ఆఫ్ డేట్ ఇవాళ మిడ్ నైట్ అండి. ఈ రోజు మిడ్ నైట్ కాబట్టి ఈ రోజు మిడ్ నైట్ అంటే ఇప్పుడు నాకు ఇంకా ఫైనల్ ఆర్ఓఆర్ దగ్గరికి మేము వెళ్ళలేదు, అది డ్రాఫ్ట్ లోనే ఉంది ప్రజెంట్ మాకు. వెళ్ళలేదు. అప్పుడు ఏమవుతుందంటే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుంటే చెప్పండి. అంటే 13 నోటిఫికేషన్ ఇవ్వడానికి మాకు 21 days ఇప్పుడు పీరియడ్ ఆఫ్ దీంట్లో ఉన్నాం మేము ప్రజెంట్. అప్పుడు మీకు డ్రాఫ్ట్ పిపి అనేది డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్డ్ మీద జరుగుతుంది. సో ఇప్పుడు మేము ఆ విలేజెస్ అన్ని డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ కింద ట్రీట్ చేయాలి తప్ప ఫైనల్ ఆర్ఓఆర్ చేయించకుండా ప్రస్తుతానికి బ్యాక్ వచ్చినట్టే లెక్క, అంతే కదా సార్? అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము రేపు మార్నింగ్ మీరు షెడ్యూల్ మారుస్తున్నారు కాబట్టి ఇవాళ నైట్ ఫైనల్ ఆర్ఓఆర్ చేయకుండా ఉంటే కనుక మీరు ఇందులో చేస్తారు. ఇక్కడ వరకు డ్రాఫ్ట్ లో ఉన్నవన్నీ డ్రాఫ్ట్ లో ఉన్నట్లు లెక్క. అవునండి. ఓకే సార్. ఓకేనండి, ఒక్క నిమిషం అండి ప్లీజ్. అది ఊరి పేరబ్బా. శబ్దం అంటే అంతే కదా.
సారీ అండి, ఒక్క నిమిషం అండి ప్లీజ్. బాబు సార్ వస్తుంది ఇప్పుడు. రమేష్ గారు, దుర్గా రమేష్ గారు, ఇది వద్దేశంటారా? ఎస్ సార్. సార్ అంటే నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా సార్? సార్ అర్థమైంది సార్. కాబట్టి మేము వీటిని కూడా ఇప్పుడు డ్రాఫ్ట్ కింద ట్రీట్ చేసి ఈ కేవీసీకి వెళ్ళిపోతాం సార్ వీళ్ళని. అంతే సార్, ఈ అంతే ఫైవ్ సార్, క్లియర్ అండి. ఓకేనా సార్? ఓకే సార్. అలాగే మాకు ఫైనల్ ఆర్ఆర్ కంప్లీట్ నాకు అయిపోయి తీసేయాలి కదా సార్. 22 కేసులు అవ్వని కేసులు కొన్ని విలేజెస్ ఉన్నాయి. అది మీరు చూపించిన దాంట్లో అది అవును, క్రోకర్ మాడ్యూల్. సో నెక్స్ట్ అవును. ఫార్వర్డ్ చేసి అది ఏమంటావు, ఇది ఏమంటావా? ఓకే అప్పుడు అడుగుతానండి. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. సింపుల్ సార్. అంటే ఫస్ట్ మీకు ఈ బ్రేకప్ అనేది చెప్తాను. ఉంటదిలే. యాజ్ ఆన్ డేట్ అంటే ఇవాళకి ఏవైతే ఫైనల్ ఆర్ఆర్ డ్రాఫ్ట్ ఆర్ఆర్ అయితే ముందుకు వెళ్ళలేదో, అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్లెయిమ్స్ ఏదైతే చేయకుండా ఉండి డ్రాఫ్ట్ ఆర్ఆర్ స్టేజ్ లోనే ఉన్నాయో అవన్నీ కూడా రేపు డ్రాఫ్ట్ పీపీపీకి పుష్ చేయడం జియోదా జరుగుతుంది. ఎయిర్టెల్ ఓకే, అదే ఎందుకు ఆల్రెడీ ఫైనల్ ఉంటుందా? ఆర్ఆర్ పరిస్థితి ఏంటంటే ఫైనల్ ఆర్ఆర్ అయిపోయింది, ఇంకా పోటింగ్ జరగలేదు. పోటింగ్ వాళ్ళు వాడిని అంటే వాళ్ళకి రావు కాంట్రాక్ట్. గ్రామాలన్నీ కూడా డ్రాఫ్ట్ పీపీ బేస్డ్ ఆన్ ఫైనల్ ఆర్ఆర్ జరుగుతాయి. ఈ రెండు బండి గుర్తులండి. ఓకే అండి. ఇంకా ఈ ఈ పాయింట్ మీద ఏమైనా డౌట్ ఉంటే కనుక నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను ప్లీజ్. సార్ మళ్ళీ రిపీట్ చేయాలి ఒకసారి. ఓకే, నెంబర్ మనకెందుకు సార్? 6/3/2026 అంటే ఇవాళ నైట్ కి మనకి కట్ ఆఫ్ డేట్. దేనికోసము? డ్రాఫ్ట్ పీపీపీ జనరేషన్ బేస్డ్ ఆన్ రీసర్వే కంప్లీటెడ్ విలేజెస్ ఆఫ్ మాడ్యూల్. ఏ మాడ్యూల్? డ్రాఫ్ట్ ఆర్ఆర్ అలాగే ఫైనల్ ఆర్ఆర్, రెండు మాడ్యూల్స్ మనకు ఉన్నాయి. ఈ నైట్ కి ఏదైతే డ్రాఫ్ట్ ఆర్ఆర్ కంప్లీట్ చేయబడి ఉండి ఫైనల్ ఆర్ఆర్ అంటే స్టార్ట్ చేయకుండా ఉన్నట్లయితే మనకి రేపు ఉదయం నుంచి డ్రాఫ్ట్ పీపీపీ అనేది డ్రాఫ్ట్ ఆర్ఆర్ బేస్ మీద జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, రెండోది డ్రాఫ్ట్ ఆర్ఆర్ నుంచి ఫైనల్ ఆర్ఆర్ ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఫైనల్ ఆర్ఆర్ కంప్లీట్ మధ్యలో ఉండొచ్చు, ప్రాసెస్ అయిపోయి ఉండొచ్చు, క్రిటికల్ అయిపోయి ఉండొచ్చు, పోటింగ్ ఖాళీ. అవన్నీ కూడా డ్రాఫ్ట్ పీపీపీ జనరేట్ చేయబడుతుందంటే ఫైనల్ ఆర్ఆర్ జనరేట్ చేయబడుతుంది. క్లియర్ గా ఉందండి? మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను కావాలి ప్లీజ్ సార్. 1 సెకండ్ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి 6/3/2026 అంటే ఇవాళ మిడ్ నైట్ వరకు మనకి కట్ ఆఫ్ డేట్ అండి. ఫస్ట్ పాయింట్. ఓకే, కట్ ఆఫ్ డేట్ ఇవాళ మిడ్ నైట్ వరకు ఉంది. దేనికోసము? టు అరైవ్ ది విలేజెస్ ఫర్ జనరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ పీపీపీ. సార్ సబ్మిషన్ సార్. సార్ ఇప్పుడు చెప్పండి. మనకి తహసీల్దార్ గారి లాగిన్ లో మనకి డ్రాఫ్ట్ లో డిఎల్ఆర్ స్టేజ్ ఉంటది కదా సార్, వాటికి సంబంధించి ఏం చేస్తుంది? డిఎల్ఆర్ స్టేజ్ లో మనకి డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అనేది మనకి ఫైనల్ గా డిఎల్ఆర్ అయితే అవును సార్, డిఎల్ఆర్ మాడ్యూల్ మనం డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న విలేజ్లు ఇప్పుడు ఏవైతే జేసీ గారి లాగిన్ లో ఉన్నాయో వాటి మాత్రమే అప్లై అవుతుందా? ప్రీవియస్ గా మధ్యలో సబ్ కలెక్టర్ దగ్గర కొన్ని దగ్గర ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి సార్? అవన్నీ అదే సార్ అది మనం కట్ ఆఫ్ డేట్ అంటున్నాం కదా సార్. చూడండి ఇక్కడ మీకు రెండు సరే మళ్ళీ చెప్తాను సార్, ఒకసారి ఆలోచించండి. ఒకటి పాయింట్ నెంబర్ 1 డ్రాఫ్ట్ ఆర్ఆర్ కంప్లీషన్ అన్నాను సార్. అంటే ఏదైతే డ్రాఫ్ట్ ఆర్ఆర్ జేసీగా లాగిన్ లో కంప్లీట్ అయిపోయి ముందుకు ఫైనల్ ఆర్ఆర్కి వెళ్ళకుండా ఉన్నదో
దాన్ని బేస్ చేసుకున్నదే డేటా పీపీబీ డ్రాఫ్ట్ పీపీ జనరేట్ అవుతుంది. అది డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని. ఓకేనండి. అంటే ఇప్పుడు మీరు ఏమడిగారు, తహసీల్దార్ గారి లాగిన్ లో పెండింగ్ ఉంది, లేదా సబ్ కలెక్టర్ గారి లాగిన్ లో పెండింగ్ ఉంది. ఓకే, అవి జేసీ గారి లాగిన్ అవుతుంది కదండి. అయినప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఈ మాడ్యూల్కి అంటే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని అవుతుంది. అప్పుడు డ్రాఫ్ట్ పీపీబీ జనరేషన్. అర్థమైందండి? ఎస్ సార్, అండర్స్టాండ్. థ్యాంక్ యూ అండి. తర్వాత ఫైనల్ ఆర్ఓఆర్. ఫైనల్ ఆర్ఓఆర్ ఏంటంటే, ఫైనల్ ఆర్ఓఆర్ ఏదైనా అయిపోయి క్లరికల్ పెండింగ్ ఉన్నా కానీ సార్ జీవన్ సార్ వాయిస్ రావట్లేదు, కట్ అయిపోయింది. కట్ అవ్వలేదండి, ఒక 5 minutes వెయిట్ చేయండి.
సార్ ఏమి తీసేరు తీసేరు అటెండ్ అవ్వమని చెప్పినాను సార్. మీరు ఆర్డీఓలు కూడా వచ్చినారు సార్, మీరైతే అటెండ్ అవ్వండి అని ఏమన్నా పెట్టినా ఆయనకి మెసేజ్ పెట్టినా. ఆర్డీఓలు కూడా వచ్చినారు, ఆర్డీఓ జేసీలు. నాకే మీటింగ్ కానీ వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి. మరి ఆయన ఇష్టం, అది పెట్టిన లింక్ పెట్టినాడు కోసం. ఇది సబ్జెక్ట్ అది. సైలెంట్ మొదలైంది. ఇది మనకి ఇప్పుడు మీకు డెఫినేషన్ తెలిసింది కదండి. మన కట్ ఆఫ్ డేట్ కి మనము డ్రాఫ్ట్ పీపీబీ తీసుకునే డేటా దేనికి ఉంటుంది అనేది. ఎందుకంటే ఈ పాయింట్ మీకు అందరికి ఐడియా వచ్చేస్తే మనకి తర్వాత ఫర్దర్ స్టెప్స్ చాలా ఈజీ అండి. ఓకే అండి. మళ్ళీ ఎవరికన్నా ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. 6/3/2026 అనేది కట్ ఆఫ్ డేట్. దేనికోసము? డ్రాఫ్ట్ పీపీబీ జనరేషన్ కోసము. డ్రాఫ్ట్ పీపీబీ ఏ డేటా మీద బేస్ చేసుకుని జరగబడుతుందంటే draft are over completed villages which were not processed for final ROR. Point number 1. Draft PB will be generated based on final ROR villages which are not yet ported to web and LP based. Okay అండి, చాలా క్లియర్ అండి. సార్ ఇంకా ఫైనల్ అడగండి, చెప్తాను. ఇది ఫైనల్ అండి. ఓకే సార్, ఇక్కడ చిన్న ఇది ఫైనల్ ROR కంప్లీటెడ్ క్లర్కల్ పెండెన్సీ ఉన్నవి అన్నారు కదా. ఈ ఫైనల్ ROR అయ్యింది కానీ మాకు యాక్చువల్ గా పోర్టింగ్ కోసం ఇచ్చారు, పోర్టింగ్ చేసుకోబడలేదు. వాటికి డ్రాఫ్ట్ పీపీబీ ఫేజ్ 1 కింద మీరు ఇస్తున్నారు. అంటే ఫైనల్ ROR అయిపోయి బట్ పోర్టింగ్ అవ్వలేదు, అవన్నీ కూడా డ్రాఫ్ట్ పీపీబీ ఫేజ్ 1 కింద ఇస్తారా సార్? సార్ ఇక్కడ మన ఫేజ్ 1, 2, 3 ఏం లేదు సార్. డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ చేయబడుతుంది అంతే. అంటే మీ కేసులో ఏదైతే ఉందో అది ఫైనల్ ROR బేస్ చేసుకుని డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ చేయబడుతుంది. ఓకేనండి. డ్రాఫ్ట్ ROR కాదు, డ్రాఫ్ట్ పీపీబీ. ఓకేనండి. డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ చేయబడుతుంది. ఇది వాయిస్ రాలేనప్పుడు ఫేస్ కింద వినిపించింది సార్, అందుకని డౌట్ వచ్చి అడిగాను. సారీ అండి, నో ఇష్యూస్. ఓకేనా? ఓకే సార్. మీరు రెండే చెప్పారు సార్, ఒకటి అండర్ ఫైనల్ ROR లో ఉన్న విలేజెస్, 2 ఫైనల్ ROR అయిపోయి ఈ రోజు వరకు పోర్టింగ్ అవ్వని విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డ్రాఫ్ట్ పీపీబీ జనరేషన్ కోసం చెప్పారు సార్. కరెక్ట్ సార్. ఇంకా అది అయిపోయింది, అక్కడతో మనకి ఆ చాప్టర్ అదే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుంది? డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ అవుతుంది. డ్రాఫ్ట్ పీపీబీ మనం డౌన్లోడ్ చేసుకుంటారు తహసీల్దార్ లాగిన్ లో. సార్ కృష్ణ ఐడియం సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు డ్రాఫ్ట్ ROR అయిన కేసులకి మీకు ఆ డేటాతో అవుతుంది. ఫైనల్ ROR ది కూడా ఫైనల్ ROR అయిపోయిన వాటికి ఫైనల్ ROR డేటాతో డ్రాఫ్ట్ పీపీబీ డౌన్లోడ్ అవుతుంది. క్లరికల్ కరెక్షన్స్ కంప్లీటెడ్ అండ్ పెండింగ్ ఉన్న కేసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు క్లరికల్ కంప్లీట్ అయితే క్లరికల్ లో కంప్లీట్ అయిన కరెక్షన్స్ తోనే ఫైనల్ ROR అంటే డ్రాఫ్ట్ పీపీబీ డౌన్లోడ్ అవుతుందా, అదర్వైజ్ ఫైనల్ ROR దే అవుతుందా? ఇంటిగ్రేటెడ్ సార్. అంటే ఇంటిగ్రేటెడ్ క్లరికల్ కరెక్షన్స్ కనుక ప్రాసెస్ లో ఉంటే అవ్వదు. మీరు క్లరికల్ కరెక్షన్స్ డిఎస్ అయిపోయి ఉంటే కనుక ఇంటిగ్రేటెడ్ అయ్యాక మాత్రమే డేటా మీకు ఆ డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ అవుతుంది. పెండింగ్ లో ఉన్న కేసులు మాత్రం స్టిల్ అవి మళ్ళీ మీకు బ్యాక్ అయిపోతాయి, మీకు ఫ్రెష్ గా మళ్ళీ తర్వాత ఓపెన్ అవుతాయి. ఓకేనా సార్? అంటే ఓపెన్ అవడం అంటే సార్ అంటే ఇంకా మనం అందాక వెళ్ళలేదు. అంటే మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఫైనల్ ROR అయిపోయింది, క్లరికల్ కూడా డిఎస్ అయిపోయింది, ఇంకా పోర్ట్ కాలేదు, దానికి ఇంటిగ్రేషన్ అయ్యి డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ అవుద్దా లేదా అనేది అడిగారు, అంతే కదా? అది ఇంటిగ్రేషన్ అయిపోతుంది సార్. ఇంటిగ్రేషన్ అయ్యాకే మీకు డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ అవుతుంది. ఓకే సార్. సబ్మిషన్ సార్ జీవన్ గారు, ఇందులో ఇంటిగ్రేటెడ్ అంటే కనుక మనం ఇప్పుడు యాక్చువల్ గా సిసిఎల్ ఆఫీస్ కి లెటర్ పెట్టాం, ఒక 30 చేయమని చెప్తే అప్పుడు గతంలో 10 అన్నా మాకు మీరు అప్రూవ్ చేశారు. అక్కడ మేము దాన్ని ప్రాజెక్ట్ చేసాము. ఇప్పుడు మిగిలిన మాకు 20కి అన్నట్టు పర్మిషన్ ఇవ్వాలనుకోండి, అది ఇంటిగ్రేటెడ్ కి చెప్తున్నారా సార్ మీరు అనేది? అది కాదు, అది పోర్టెడ్ నాట్ పోర్టెడ్ సబ్జెక్ట్ కాదు. ఓకే, అంటే మీ కేసు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ అంటే ఇవన్నీ కేసెస్ అండి, ఇది అందరూ వినొచ్చు. ఎందుకంటేనండి ఇవన్నీ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కేసెస్ ఉంటాయి కాబట్టి మీకు రేపు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు మీరు రమేష్ గారు మీరు అడిగింది ఏంటి? 30 గ్రామాలు పోటీకి పంపించారు, 10 మేము చేసాము, 20 ఫ్రీ హోల్డ్ అప్డేషన్ పెండింగ్ ఉండటం వల్ల మీకు రిజెక్ట్ చేసాము. ఓకే, అవన్నీ ఇప్పుడు మీకు ప్రాసెస్ లో ఉన్నాయి.
ఓకే. అవి గనక డిఎస్ అయిపోయి ఇంకా పోర్టింగ్ అవ్వకుండా ఉంటే గనక ఓకే, అవన్నీ కూడా ఆ డేటా బేస్ చేసుకుని డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ చేయబడుతుంది. ఓకే అండి. సార్ అర్థమైందా సార్ రమేష్ గారు? అంటే ఇక్కడ నా లాజిక్ ఏంటంటే సార్, ఇప్పుడు తను అడిగిన దానికే నా డౌట్ వచ్చింది. ఇప్పుడు పోర్టింగ్ ఇప్పుడు ఏంటంటే మేము క్లరికల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ అయిపోయి మీకు లెటర్ రాసాం సార్, మాకు ఇలా పోర్ట్ చేయమని చెప్పి. మీరు జేసీ గారి లాగిన్ లోకి పోర్టెడ్ డేటాలోకి మాకు కొన్ని విలేజ్లు ఇచ్చారు. మేము 47 విలేజ్లు రాసిపోయాం. 31 విలేజ్లు రాస్తే మాకు 13 విలేజ్లు పోర్ట్ చేయమన్నారు. మేము ఆల్రెడీ 12 పోర్ట్ చేసుకుని ఇక్కడ సర్కిల్ అని నడిచింది. బట్ మా దగ్గరికి పెండింగ్ అనేది ఇప్పుడు సార్ చెప్పు అజయ్, చెప్పండి. ఒక్క నిమిషం. సారీ అండి. హలో రమేష్ గారు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు తమరు ఏమంటారంటే, ఒకటి 30 గ్రామాలు మీరు మాకు పంపించారు పోర్టింగ్ కి. ఓకే, ఈ కేసెస్ మీకు ఏ జిల్లాకు వస్తాయంటే అండి, అనంతపూర్, చిత్తూరు, నంద్యాల, కోనసీమ, పార్వతీపురం అండ్ ఏలూరు అయిపోయిందండి, అండ్ బాపట్ల, వెస్ట్ గోదావరి, చిత్తూరు. ఓకే, ఈ డిస్ట్రిక్ట్స్ కి మీకు ఇష్యూస్ ఉంటాయి. ఏమంటే అండి, మీరు మాకు పోర్టింగ్ కి సమ్ ఎక్స్ అనే విలేజెస్ పంపించారు, సే ఒక 10 గ్రామాలు పంపించారు అనుకుందాం. మేము 5 గ్రామాలు పోర్టింగ్ చేసాము. 5 గ్రామాలు దాంట్లో ఫ్రీ హోల్డ్ మిస్ మ్యాచెస్ ఉండటం వల్ల మీకు రివర్ట్ చేసాము, క్లరికల్ ఎనేబుల్ చేసి. ఓకే, అది ఇంకా మీ లెవెల్లోనే ఉంది. ఆ గ్రామాలకు కూడాను డ్రాఫ్ట్ పిపిబి జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ఫైనల్ ఆర్ఓఆర్ డేటా. ఓకేనండి సార్? రమేష్ గారు, అర్థమైంది సార్. ఇప్పుడు అది అంటే ఆ విలేజెస్ మేము వెనక్కి వచ్చేయలేదు. ఇప్పుడు మేము లాగిన్ చెక్ చేసి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీకు పర్సనల్ గా ఇంటిమేట్ చేస్తాను అంతే. అసలు 100% ఛాన్స్ లేదు. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి 250 విలేజెస్ దాకా పోర్టింగ్ చేసాము. అంటే 250 విలేజెస్ చేసామంటే ఆల్మోస్ట్ ఆల్ మేము 425 విలేజెస్ ప్రాసెస్ చేసామండి. వీటిలో ఏదైనాను మేము ఎనేబుల్ చేసాము అంటే డెఫినెట్ గా కనపడుతుంది. దానికి మన ఏపీ ఆన్లైన్ వాళ్ళకి డామ్ షూర్ గా కన్ఫర్మ్ చేస్తారు, ప్రాబ్లం లేదు. ఒకవేళ జెన్యూన్ నిజంగానే డ్రాఫ్ట్ లో చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటాం సార్. అంటే ఒకటేనండి, అన్ని జిల్లాలకి ఏంటంటే, మీకు రేపు మార్నింగ్ టాస్టర్ లాగిన్ లో డ్రాఫ్ట్ పిబిబి లో కనబడే విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఐదర్ డ్రాఫ్ట్ ఆర్డర్ అయిపోయి ఉంటుంది లేదా ఫైనల్ ఆర్డర్ అయిపోయి ఉంటుంది. ఈ 2 కేసుల్లో మాత్రమే అయిన గ్రామాలకు మాత్రమే మీకు డ్రాఫ్ట్ పిబిబి గ్రామం కనపడుతుంది. ఓకేనండి, ఇది అర్థమైంది కదా రమేష్ గారు? అర్థమైంది సార్. ఇది ఎవరి లాగిన్ లో కనపడుతుంది అంటే తహసీల్దార్ గారు లాగిన్. అవును సార్, మన రీసర్వే అప్లికేషన్ లో తహసీల్దార్ గారు లాగిన్ లో మనకి కనపడుతుంది డ్రాఫ్ట్ పిబిబి చేసుకుంటానికి. ఓకేనండి. తహసీల్దార్ లాగిన్ PVLR 6 లోనే సార్. ఇప్పుడు ఆల్రెడీ జనరేట్ వేరే విలేజ్ పోర్ట్ అయిపోయిన విలేజ్ కనిపించిన లాగిన్. రీసర్వే అప్లికేషన్ అంటే POLR 6. ఓకేనండి. ఓకే అండి, ఓకే. రీసర్వే అంటే మన అంతా అంటే మన డ్రాఫ్ట్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ అంతా దీంట్లోనే కదా మనం ఉందా అంతా. ఇంకా మన వెబ్లైండ్ ఎల్పీ నెంబర్ బేస్కి వెళ్ళలేదు ఇంకా. ఓకే, మనం అంతా ఇక్కడే ఉన్నాము కాబట్టి POLR వెబ్సైట్ లోనే కనపడుతుంది, ఆ తహసీల్దార్ లాగిన్ లోనే కనపడుతుంది. ఓకే, ఇది అర్థమైతే మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనం 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లరికల్ కరెక్షన్ మాడ్యూల్. కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే మీరు అడిగిన దానికి మళ్ళీ ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లరికల్ కంప్లీషన్ అంటే క్లరికల్ మాడ్యూల్ కనుక డిఎస్ అయిపోయి ఉంటే ఆ డిఎస్ అయిపోయిన డేటా ఇంటిగ్రేట్ అయ్యి మీకు డ్రాఫ్ట్ పిబిబి జనరేట్ అవుతుంది. మాడ్యూల్ కనుక పెండింగ్ ఉంది అంటే ప్రాసెస్ లో ఉన్నారు, అప్పుడు మీకు రాదు.
ఓన్లీ ఫైనల్ ఆర్ఓఆర్ డేటా మాత్రమే వస్తుంది. ఇంకా కోటయ్య సార్ గారు వచ్చారు కదా. ఓకే అండి. సార్ దాని గురించి చిన్న దీంతోనే మేము అడుగుతున్నాం సార్. తప్పలేదు మీరు అడిగితే మన అందరికీ అర్థమవుతుంది. కాబట్టి డౌట్లు ఉంటే అడగండి. నాకు తెలిసింది మటుకు నేను క్లారిఫై చేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మనం 2 పాయింట్స్ డిస్కస్ చేసామండి. ఒకటి 6/3/2026 కట్ ఆఫ్ డేట్ ఫర్ జనరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ పివిబి. ఓకే అండి. డ్రాఫ్ట్ పివిబి దేని బేస్ చేస్తాము అంటే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని చేస్తాము. డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అంటే ఇందాక మనకి మన్యం సార్ ఒకసారి అడిగారు. అంటే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ డిఎల్ఆర్ మాడ్యూల్ జేసీ గారి అయిపోయిన తర్వాత మాత్రమే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని డ్రాఫ్ట్ పివిబి జనరేట్ చేస్తాము. అది కూడా ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ ఏమి జరగకుండా ఉన్నప్పుడు మాత్రమే. అదే ఫైనల్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని చేసే డ్రాఫ్ట్ పివిబి జనరేషన్ ఎలా అంటే ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయి ఉంటుంది, క్లరికల్ మాడ్యూల్ స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది, అదొక సినారో వస్తుంది. ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయి ఉంటుంది, క్లరికల్ మాడ్యూల్ ఇన్ ప్రాసెస్ లో ఉంటుంటుంది, అదొక సినారో వస్తుంది. ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయింది, క్లరికల్ మాడ్యూల్ కూడా డిఎస్ అయిపోయింది. ఈ 3 సినారియోస్ లో కూడాను 1-2 సినారియోస్ లో ఫైనల్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని డేటా వస్తుంది పిపిబి. థర్డ్ కేసు అంటే ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయి క్లరికల్ మాడ్యూల్ డిఎస్ అయిపోయినప్పుడు మాత్రము ఈ డేటా ఇంటిగ్రేట్ అయిపోయి మీకు డ్రాఫ్ట్ పిపిబి వస్తుంది. ఓకేనండి. ఇక్కడ దాకా క్లియర్ ఉందా మీకు? సార్ అదర్ దెన్ కోనసీమ అండ్ అనకాపల్లి ఇంకెవరన్నా కన్ఫర్మ్ చేస్తారా సార్ ప్లీజ్? క్లియర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మళ్ళీ నా స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఒక డౌట్ సార్ ప్లీజ్. మనకి డ్రాఫ్ట్ పివిబి సార్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి వెరిఫికేషన్ మోడల్ ఇచ్చి వెరిఫికేషన్ మోడల్లో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాము. అవును. ఆ ఆప్షన్స్ కూడా ఇస్తారా ఇవ్వరా సార్? రత్నం గారు అయిన తర్వాత రత్నం గారు సార్ నేను ఇంకా అందాక వెళ్ళలేదు సార్ ప్లీజ్. ఓకే సార్. ఓకే అంటే ఏం లేదు ఇంకా మన మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్ కాదనట్లా, కాకపోతే ఇంకా మనం అందాక వెళ్ళాలా, ఇంకా మనం ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఒకవేళ స్కిప్ అయితే కనుక మీరు ఒక 20 minutes లో కనుక ఈ ఇష్యూ రాకపోతే మళ్ళీ రిమైండ్ చేయండి, చెప్తాను. ఓకే ఈలోపు స్కిప్ అవ్వండి 90 పాలు. ఇది నా స్క్రీన్ కనబడుతుంది కదండి మనకి సార్? ఈ సర్క్యులర్ స్క్రీన్ కనబడుతుందా అండి? కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి. అంటే కుదిరి ఇప్పుడు మనకి డ్రాఫ్ట్ పిపిబి జనరేషన్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకుంటాం అయిపోయింది. దీనికి ఈకేవైసీ చేయాలి. ఈకేవైసీ ఎలా చేయాలి? ఎన్ఐసి వాళ్ళు మన విఆర్ఓస్ అందరికి లాగిన్స్ ఇచ్చారు. వాళ్ళ యాప్ ఒకటి ఉంది మనకి, అది పిఓఎల్ఆర్ సైట్ లో ఆ లింక్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. ఓకేనండి. ఈకేవైసీ యాప్ మనకి రీసర్వే అప్లికేషన్ వెబ్సైట్ లో మనకి అది లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనండి. ఈ కేవైసీ యాప్ గురించి డౌన్లోడింగ్ సంబంధించి ఏమన్నా ఇష్యూ ఉందా? ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను. అండ్ ఈకేవైసీ యాప్ సంబంధించి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అనేది ఏమైనా డౌట్ ఉందా అండి? అంటే లింక్ ఎవరికి చేశారు సార్? అన్ని పిఓఎల్ఆర్ 6 కి చేశారా? లాగిన్ అవ్వక్కర్లేదు. ఒక్క నిమిషం మళ్ళీ చూపిస్తాను సార్. లాగిన్ లేకుండా సార్ పిఓఎల్ఆర్ 6 లో డైరెక్ట్ కొట్టంగానే మనకి లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది సార్. ఉంది సార్, వచ్చింది. కరెక్ట్. అది క్లిక్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అవుతుందండి. ఓకేనండి. వచ్చింది సార్. దీంట్లో మనకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటో తెలుసా అండి? ఈవెన్ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అది అంటే త్రూ ప్లే స్టోర్ కాదు కదా డౌన్లోడ్ చేసుకుంటుంది, మనం ప్లే స్టోర్ నుంచి చేసుకోవట్లేదు కాబట్టి అది కొన్ని సెక్యూరిటీస్ అడుగుతుంది. అంటే అన్నోన్ సోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా అనేది అడుగుతుంది. అది ఇంకా మన ఎన్ఎస్సి వాళ్ళు ప్లే స్టోర్ లో హోస్ట్ చేయలేదు కాబట్టి మనకి ఈ లింక్ ఇచ్చారు. అది ప్లే స్టోర్ లో హోస్ట్ చేశాక ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొకటి క్లారిఫై చేయండి. మనకి ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు వచ్చే మన కాల్ ఏంటంటే మాకు యాప్ ఇన్స్టాల్ అవ్వట్లేదు, మీరు గైడ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అన్నోన్ సోర్సెస్ అనేది అలౌ చేయండి, ఒక్కదాని కోసము ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ డిజేబుల్ చేసుకోమని చెప్పాలి.
ఓకేనండి సార్? ఓకే సార్. సార్ మిగతా జిల్లా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వచ్చండి. అంటే రమేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరికీ మంచి ఐడియా ఉంది, ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళు కూడా కాస్త రెస్పాండ్ అవుతే ఏంటంటే ఇది పెట్టింది మొత్తం స్టేట్ వాళ్ళందరికీ అండి. నేను ఒక్క అనకాపల్లి వాళ్ళకో, కోనసీమ వాళ్ళకో, గుంటూరు వాళ్ళకో మాత్రమే పెట్టలేదు, కృష్ణా వాళ్ళ కోసం పెట్టలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది 2 వే ఉంటే బాగుంటుంది. ఓకే అండి? అంటే మాక్సిమం డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే తీసుకోండి. నేను జనరల్ గా ఎప్పుడు గూగుల్ మీట్ తీసుకోను. ఓకే, ఇది రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. రేపు మనం ఎవరం ఇష్యూస్ ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో, ప్లస్ మనకి సీసీలో మేడం లాస్ట్ వీసీలో చాలా క్లియర్ గా చెప్పారు ఇవాళ చేస్తామని చెప్పి. కొన్ని జిల్లాల నుంచి జేసీస్ కూడా అడుగుతున్నారు పీడీ మేడం గారికి వాళ్ళకి. కాబట్టి కాస్త అందరూ యాక్టివ్ గా ఉండండి దయచేసి. ఏం లేదు, ఈ 2-3 డేస్ మనము జాగ్రత్తగా మనం ఫేస్ చేసి ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటే ఇది ఇంకా స్టేబుల్ అయిపోతుంది ఇంకా. ఓకేనండి? ఈ ఒక్క ప్రాసెస్ మీకు స్టేబుల్ అయితే మీకు డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ నుంచి ఆటోమేషన్స్, క్లరికల్ కరెక్షన్స్, ఫైనల్ ఆర్ఓఆర్, తర్వాత క్లరికల్ కరెక్షన్స్, పోర్టింగ్ కూడా మేము మీకే ఇచ్చేస్తున్నామండి. జేసీఆర్ లాగిన్ కే ఇచ్చేస్తున్నాం పోర్టింగ్ కూడా. ఓకే అండి? మీరు ఇంకా మాకు ఈ ఆఫీస్ లో ఫైల్స్ పెట్టక్కర్లేదు, మా నుంచి రెస్పాన్స్ ఎప్పుడు వస్తుందని మీరు వెయిట్ చేయక్కర్లేదు. మొత్తము ప్రాసెస్ అంతా మీకే ఇచ్చేస్తున్నాము. ఓకే అండి? ఏంటి దేని ప్రకారము మనకి ఈ సర్క్యులర్ లో ఇచ్చిన దాని ప్రకారము మొత్తం ప్రాసెస్ మీకే అందుబాటులో ఇస్తాం. కాబట్టి దయచేసి అందరూ యాక్టివ్ గా వినండి ప్లీజ్ అండి. ఓకే అండి? రైట్. అండ్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఈకేవైసీ యాప్. ఈకేవైసీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. విఆర్ఓస్ అందరికి లాగిన్స్ ఉన్నాయి, ఎన్ఎస్సి వాళ్ళు ఇచ్చిన లాగిన్స్. దాంతో వాళ్ళ విలేజ్ లో మనం ఇది ఈకేవైసీ యాప్ చేసుకోవాలి. ఓకే సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. సార్ ప్లీజ్. ఈ ఎన్ఐసి వాళ్ళు ఇచ్చిన లాగిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మాకు డైరెక్ట్ గా అఫీషియల్ కరెస్పాండెన్స్ అయితే మరి ఏమో తెలియదు, మాకు వచ్చే ఉండొచ్చు, మాకైతే కమ్యూనికేట్ కాలేదు. సార్ అంటే వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్స్, యూజర్ నేమ్ విలేజ్ కోడ్ అయ్యి కామన్ డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో చెప్తే దాన్ని బట్టి మేము వాళ్ళకి రేపు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది సార్. సార్ అది అంటే నాకు ఐడియా లేదు సార్. అది ఎన్ఐసి నేను తీసుకుంటాను సార్. నేను తీసుకుని మీకు అవసరమైతే ఈ ఈడిఎంస్ గ్రూప్ లోనే పెట్టేస్తాను. యూజర్ నేమ్స్ పెట్టడం తప్పేం లేదు కదా, అది ఓపెన్ పబ్లిక్. అంతే సార్, వాళ్ళ తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేము కాబట్టి. ఓకే ఓకే. రమేష్ గారు, మన సార్ రమేష్ గారు సార్ ఇంకా కైండ్లీ ఒకసారి అది యూజర్ ఐడి పాస్వర్డ్స్ అన్ని జిల్లాలది మన గ్రూప్ లో పెట్టించేసేయండి ఈడిఎం దాంట్లో. ఓకేనండి? ప్లీజ్ నేను మాట్లాడతాను సార్. మీకు అది ఇవాళ నైట్ కల్లా అందుబాటులో వచ్చేస్తాను సార్. ప్లీజ్ అండి. ఓకేనండి? ఓకే సార్. తర్వాత అండి సార్, అంటే ఈ కేబీఎస్ అనేది రేపు ఇమీడియట్ గా ఏం స్టార్ట్ కాదండి, ఎందుకంటే రేపు మనం డ్రాఫ్ట్ పీబిల్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. డ్రాఫ్ట్ పీబిల్ డౌన్లోడ్ చేసుకుంటాము. ఈలోపు మీకు ఎన్ఎస్సి వాళ్ళు యూజర్ మాన్యువల్ అది కూడా తయారు చేస్తారు, అది కూడా వస్తుంది. అయినా అది పెద్ద ఆప్షన్స్ 1-2 ఆప్షన్స్ ఉన్నాయి ఈ కేవైసీ యాప్ లో కూడాను. కాంప్లికేటెడ్ కూడా ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి? తర్వాత ఏంటంటే అండి, ఒకటి ఇప్పుడు ఏం చూసాము, కట్ ఆఫ్ డేట్ చూసాము, డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ చూసాము, డౌన్లోడ్ తాస్టర్ లాగిన్ లో, తర్వాత ఈ కేవైసీ యాప్ డౌన్లోడ్ చేస్తాం. ఈ కేవైసీ యాప్ తర్వాత మనకి డ్రాఫ్ట్ పీపీబీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఓకేనండి? డ్రాఫ్ట్ పీపీబీ డిస్ట్రిబ్యూషన్ చేశాక ఓకే, ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇందాక మనకి సార్ అడిగారు కదండి, మన గుంటూరు రత్నం గారు అడిగారు ఏమని, ఇప్పుడు డ్రాఫ్ట్ పీపీబీలో మనకి ఆప్షన్స్ ఉన్నాయి క్యాల్కులేట్ చేయడానికి అట్లా. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ కేవైసీలో మనకి 100 రికార్డ్స్ ఉంటే ఒక 80 రికార్డ్స్ ఈ కేవైసీ ఎస్ అయింది. ఓకే అండి? ఆ తర్వాత 10 days తర్వాత మనము అటెండ్ చేస్తాం యాక్టివిటీ. ఓకే అండి? అంటే ఈ కేవైసీ మన పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత 10 days తర్వాత మనము ఈ యాక్టివిటీ అటెండ్ చేస్తాం. కాబట్టి తహసీల్దార్ లాగిన్ లోనే మనకి ఇంకో మాడ్యూల్ ఇస్తున్నామండి, వెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్ డేటా ఫర్ పోర్టింగ్. అంటే ఇప్పుడు మీకు ఏముంది, వెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్ డేటా ఫర్ పాస్బుక్స్ అని ఉంది కదండి. సుబ్రహ్మణ్యం గారు, రత్నం గారు సార్, గుంటూరు రేడియం గారు, రత్నం గారు ఫైన్. ఇప్పుడు మనకి వెబ్ ల్యాండ్ లో మనం డ్రాఫ్ట్ పీపీబీ ఎవ్రీ మంత్ చేసేదానికి ఈ వెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డ్ డేటా ఫర్ పీపీబీ అని ఉంది కదండి. అలాగే మన రిజిస్టర్ అప్లికేషన్ ఏం చేస్తామంటే వెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్ డేటా ఫర్ పోర్టింగ్ అని ఇస్తాము. ఇది దేనికోసం
ఏదైతే మనం డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ చేసింది మనం ఈకేబీసీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తామో విఆర్ఓస్, ఒక 100 రికార్డ్స్ 80 రికార్డ్స్ ఎస్తో ఈకేబీసీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఒక 20 రికార్డ్స్ కరెక్షన్స్ ఉండటం వల్ల, మ్యూటేషన్స్ ఉండటం వల్ల, లేకపోతే ఇంకా ఫ్రీ హోల్డ్ డేటా అప్డేషన్ వల్ల ఆగిపోయి ఉంటాయి. అవన్నీ అప్డేట్ చేయటం కోసము మనము ఈ మాడ్యూల్ ఇస్తాము తహసీల్దార్ గారికి. ఓకే అండి. ఆ మాడ్యూల్ ఇప్పుడు మీరు ఎలా అయితే చేస్తున్నారో దీంట్లో మనకి 3 కండిషన్స్ ఉంటాయండి. మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్, మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్, అప్డేషన్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ డేటా. ఈ 3 మాత్రమే ఉంటాయి. ఓకే, ఈ 3లో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 20కి 100లో 80 ఈకేవైసీ ఎస్ అయిపోయింది, 20కి ఏమో ఈ 3 సెలెక్ట్ చేస్తారు. ఏ విలేజ్కి అయితే 100% రికార్డ్ అప్డేషన్ ఐదర్ ఈకేవైసీ ఎస్ లేకపోతే తహసీల్దార్ రిమార్క్స్ ఉందో ఆ విలేజ్ మాత్రమే ఫర్దర్ గా మనకి ప్రొసీడ్ అవుతుంది. ఎలా అంటే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయింది, డ్రాఫ్ట్ ఆర్ఓ సినారియో చెప్తున్నాను. డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ లో డ్రాఫ్ట్ జనరేట్ చేసుకున్నారు, ఈకేబీసీ ప్రాసెస్ అయిపోయింది, ఈ 100 రికార్డ్స్ కి 80 ఎస్ అయిపోయింది, 20లో ఒక 10 మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అన్నారు, ఇంకొక 5 ఏమో ఫ్రీ హోల్డ్ అప్డేషన్, ఇంకొక 5 ఏమో కరెక్షన్స్ అన్నారు. మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అని దేనికి సెలెక్ట్ చేస్తారు అవన్నీ ఇది వరకు మనకి డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ కి ఫైనల్ ఆర్ఓఆర్ కి మధ్యలో ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ అని ఒకటి ఉండేది, దానికి పుష్ చేస్తారు. మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడాను ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ అని ఏదైతే ఉందో దానికి మనకి మ్యూటేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, ఏదైతే మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్ ఉందో మీకు క్లినికల్ మాడ్యూల్ ఇక్కడే ఓపెన్ అవుతుంది, ఫైనల్ ఓపెన్ అవ్వదు. ఏ కేసెస్ ఏ డ్రాఫ్ట్ పీపీబీస్ అయితే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని జనరేట్ చేయబడిందో ఆ విలేజెస్ అన్నిటికీ కూడాను క్లరికల్ కరెక్షన్ ఇక్కడే ఓపెన్ చేయబడుతుంది. ఓకే అండి, క్లరికల్ కరెక్షన్స్ చేస్తాము, ఫ్రీ హోల్డ్ అప్డేట్ చేస్తాము, ఆ తర్వాత ఫైనల్ ఆర్ఓఆర్ కంప్లీట్ చేసి డైరెక్ట్ పోర్టింగ్ అంతే. మళ్ళీ చెప్తాను చూడండి, డ్రాఫ్ట్ పీపీబీ తీసుకున్నాము, ఈకేవైసీ అయిపోయింది, ఈ కేవైసీ అయిపోయాక ఏదైతే ఈ కేవైసీ అవ్వలేదో వాటికి రిమార్క్స్ క్యాప్చర్ చేయడానికి తహసీల్దార్ లాగిన్ లో మనం ప్రొవిజన్ ఇస్తున్నాము, వెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ డేటా ఫర్ పోర్టింగ్ అని. ఓకే, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ కూడా మీకు నేను ఇస్తాను, ఒక చిన్న సింపుల్ శాంపుల్ వర్డ్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి ఇస్తాను, కానీ బేసిక్ గా మీకు ఐడియా ఉండటం కోసం ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని డ్రాఫ్ట్ పీపీబీ జనరేట్ చేసాము, డిస్ట్రిబ్యూషన్ చేసాము, ఆ తర్వాత ఈ కేవైసీ అయిపోయింది, పెండింగ్ ఉన్న వాటికి రీజన్స్ తీసుకుంటున్నాం. ఏం రీజన్స్? 3 రీజన్స్. దీంట్లో మనకి సర్క్యులర్ చాలా క్లియర్ గా ఇచ్చారు, ఓన్లీ ఇట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఓన్లీ పర్సనల్ డీటెయిల్స్ అప్డేషన్ అని మనకి ఫ్రీ హోల్డ్ కూడా ఒకటి ఉంది. కాబట్టి మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, మ్యూటేషన్ ఫర్ కరెక్షన్, ఫ్రీ హోల్డ్ డేటా ఈ 3టికి మాత్రమే డేటా ప్రొవిజన్ ఇస్తాము. ఏ విలేజ్ కి అయితే 100% ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అవుతుందో ఐదర్ ఈకేవైసీ ఎస్ లేకపోతే రిమార్క్స్ అవుతుందో ఆ విలేజ్ ముందుకి ప్రొసీడ్ చేయబడుతుంది. అంటే మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అంటేనేమో ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ కి వెళ్ళిపోతుంది, మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్ అంటేనేమో పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ చేయబడతాయి క్లినికల్ మాడ్యూల్లో. ఫ్రీ హోల్డ్ అప్డేషన్ అప్పుడు ఈజ్ గవర్నమెంట్ ఎస్ఆర్ఓ మాత్రమే ఓపెన్ చేయబడతాయి. ఓకే, ఇది క్లారిటీ ఉండాలండి మనకి. అది ఇది నాకు ఎక్స్టెంట్ కరెక్షన్ అవన్నీ ఇక్కడ మనం ఓపెన్ చేయబడవు. ఇదేంటండి సబ్మిషన్ సార్ లాస్ట్ వన్ ఫ్రీ హోల్డ్ సార్ చెప్తారు. చెప్తానండి. అంటే ఇప్పుడు మనకి సార్ ఇప్పుడు అడిగింది మనకి కర్నూలా, సారీ సరే సార్ కర్నూలు సార్, ఫైన్. ఏమంటే అండి ఇప్పటికి మనకి పోర్టింగ్ అంటే అది ఆప్షన్ ఎందుకు ఇవ్వబడిందో ఫస్ట్ మీకు సినారియో చెప్తారు. మాకు పోర్టింగ్ కోసం జిల్లా నుంచి విలేజ్ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు 10 విలేజెస్ వస్తే దాంట్లో ఒక 3-4 విలేజెస్ ఎలా ఉంటున్నాయి, ఏదైతే వెబ్లాండ్ సర్వే నెంబర్ బేస్డ్ లో ఫ్రీ హోల్డ్ డేటా ఫ్రీ హోల్డ్ మాడ్యూల్ ద్వారా ప్రాసెస్ అయినాయో, అంటే ఇక్కడ ఓన్లీ ఫ్రీ హోల్డ్ డేటా మాత్రమే కాదు, అసైన్డ్ ఇన్ ద ఇయర్ 2024 ఉండొచ్చు, 2020 ఉండొచ్చు, అవి కూడా ఫ్యూచర్ లో ఫ్రీ హోల్డ్ చేయబడేవి. అవి మనకి మార్క్ చేయకుండా ఉండి వాటిని మామూలు అసైన్మెంట్ లేకపోతే వేరేగా మార్క్ చేస్తున్నారు. అవన్నీ మనం రిజెక్ట్ చేసి రివర్ట్ చేస్తాం జిల్లాలకి.
అందుకని మళ్ళీ ఇప్పుడు పోర్టింగ్ కూడా మీకే ఇచ్చేస్తున్నాం కదండి. అందుకే మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని చెప్పి ఇప్పుడు మీరు ఏం చేయాలి, డ్రాఫ్ట్ ఒకటి మీ లెవెల్లో స్క్రూటినీ చేసుకోవాలి. తర్వాత ఈకేవైసీకి వెళ్ళిపోవాలి. ఈకేవైసీ అయిపోతుంది. ఆ తర్వాత రిమార్క్స్ తీసుకోవాలి పెండింగ్ ఉన్న రికార్డ్స్ కి. ఎట్లా? మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్, మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్. ఏ రికార్డ్ కి అయితే మనకి వెబ్లాండ్ లో ఫ్రీ హోల్డ్ మాడ్యూల్ ద్వారా ప్రాసెస్ అయ్యి డిఎస్ చేయబడి ఉందో ఆ రికార్డ్ కనుక ఇక్కడ వేరేగా ఉంటే ల్యాండ్ నేచర్ అది అప్డేట్ చేయడం కోసం అప్డేషన్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్. ఓకేనండి జయన్ గారు? థ్యాంక్ యూ అండి. ఒక లాస్ట్ క్వశ్చన్ సార్ ఇక్కడ ప్లీజ్ లాస్ట్ మనం ఎన్నిసార్లు అడగండి, చెప్తాను, ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్. వెబ్లాండ్ లో మనకి సర్వే నెంబర్ బేస్డ్ గా ఉంది. ఆ సర్వే నెంబర్ బేస్డ్ అంతా ఇప్పుడు తీసుకుని వచ్చాము. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 2011 ఆర్ 2013 వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం పెట్టాం. పెట్టిన తర్వాత ఇప్పుడు అది లేటర్ అది ఎప్పుడు చేసాము, కొన్ని రికార్డ్స్ ఏమో అక్కడ ఉన్నప్పుడు చేసాము, కొన్ని రికార్డ్స్ మిడిల్ లో ఉన్నాయి. అవి ఆల్రెడీ ఇందులో పోర్ట్ అయిపోయి డిఎల్ఆర్ ప్రాసెస్ అయిపోయింది, మధ్యలో ఉండిపోయి. అలాంటి రికార్డ్స్ కొన్ని మనం ఏం చేయలేక అప్పుడు వదిలేసాం. సో అలాంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇప్పుడు చేంజెస్ ఆఫ్ యాజ్ పర్ ది ఓల్డ్ వెబ్లాండ్ ఏదైతే మనకు ఉందో వెబ్లాండ్ 1.0లో దాని ప్రకారం మార్పు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మార్పు చేసుకోవచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, మనకి సిసిఎల్ మ్యాటర్ ఇచ్చిన చాలా క్లియరెన్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే కొన్ని జిల్లాలు అయితే రిపీటెడ్ గా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఏంటంటే ఏదైతే మనకి నోటిఫైడ్ అండి, అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నోటిఫైడ్ freehold extent or notified lands are processed through freehold module and updated through DS in wetland survey number. అంటే మనకి ఒక 13 లక్షల ఎకరాలు అని చెప్పి మన స్టేట్ కి మనం ఆల్రెడీ నోటిఫై చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ చేసాము. ఓకేనండి. కొన్ని జిల్లాల ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందంటే, ఓకే నోటిఫై చేసింది 13 లక్షలు ఓకే, కానీ ఆ తర్వాత రీవెరిఫికేషన్ మాడ్యూల్ మేము కొంత 2 లక్షలు 3 లక్షలు తగ్గించేసాం కాబట్టి మిగతాదే బ్యాలెన్స్ ని అప్డేట్ చేయాలి కాబోలు అనుకుంటున్నారు. కాదు, నేను మళ్ళీ చెప్తాను, ఏదైతే నోటిఫైడ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి మనకి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేదాకా ఏదైతే సర్వే నంబర్ బేస్డ్ లో మనకి ఫ్రీ హోల్డ్ మాడ్యూల్ ద్వారా ప్రాసెస్ అయ్యి అప్డేట్ చేయబడిన ల్యాండ్ నేచర్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ సంబంధించి ఇంటాక్ట్ ఉండాలి ఎల్పీ నంబర్ లో కూడాను. నేను మన సూపరింటెండెంట్స్ సార్ వాళ్ళని మేడం జాయిన్ అవ్వమంది కూడా ఈ పాయింట్ చెప్పడం కోసమేనండి. ఎందుకంటేనండి టెక్నికల్ గా మన ఈడిషన్ మేనేజర్స్ డీల్ చేయగలుగుతారు, ఈడిషన్ మేనేజర్స్ డీల్ చేయగలుగుతారు, కానీ ఫ్రీ హోల్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రము దట్స్ ఆర్ ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కలెక్టరేట్ టీమ్, దట్ టు రెస్పెక్ట్ టు సెక్షన్స్ టీమ్ అండి. ఓకేనండి. ఎందుకంటేనండి రేపు ఎప్పుడన్నా ఒక విలేజ్ మన చేయి దాటిపోయి పోర్ట్ అయిపోయాక ఏదైనా రిజిస్ట్రేషన్స్ జరిగితే అప్పుడు ఆ జిల్లా టీం మాత్రమే రెస్పాన్సిబుల్ వహించాల్సి ఉంటుంది. సిసిఎల్ మీద చాలా క్లియరెన్షన్స్ ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ గా మనకి చాలా క్లియరెన్షన్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అది ఏదైతే ఫ్రీ హోల్డ్ మాడ్యూల్ ద్వారా అప్డేట్ చేయబడి డిఎస్ కూడా చేయబడి అప్పుడు అప్రూవ్ చేయబడి నోటిఫై చేయబడి ఆ ల్యాండ్ నేచర్ అప్డేట్ చేయబడి ఉన్నదో, ఐదర్ అది అసైన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ ఇన్ 2023 అయి ఉండొచ్చు, అసైన్ ల్యాండ్ మేడ్ అసైన్డ్ ఇన్ ద ఇయర్ 2004 నుంచి ఇప్పుడు దాకా అయి ఉండొచ్చు, విలేజ్ సర్వీస్ ఇన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ అయి ఉండొచ్చు, డాటెడ్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ ఉండొచ్చు, షటర్లు పట్టా ఉండొచ్చు. ఏదైనా సరే మీకు మారేది ఏంటంటే అక్కడ సర్వే నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఎల్పీ నెంబర్ ఉంటుంది, మిగతాదంతా ఇంటాక్ట్ గా ఉండాల్సిందేను. ఇది ఒకటి మాత్రం దయచేసి మన సూపరింటెండెంట్స్ అందరూ కాస్త దయచేసి అర్థం చేసుకోండి. ఆ డేటా దాంట్లో మాత్రం ఎటువంటి డీవియేషన్ లేదండి అంటిల్ రిసిట్ ఆఫ్ ఫర్దర్ ఆర్డర్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్. సార్ చిన్న డౌట్ సార్. ప్లీజ్ అండి. సార్ ఇప్పుడు సర్వే నెంబర్ బేస్డ్ వెబ్లాండ్ సర్వే నెంబర్ ఏదైతే ఉండేదో దాని ఎక్స్టెంట్ ప్రకారము ఫ్రీ హోల్డ్ చేసేటప్పుడు భూమి మీద కొలతలు వేయలేదు సార్. ఇప్పుడు ఎల్పిఎం బేస్డ్ రీసర్వేలో మనం పాయింట్లు తీసుకొని ఎగ్జాక్ట్ గా ఎంత వస్తుందో కొలతలు వేస్తున్నాం సార్. అందువల్ల అలవెన్స్ పరిధిలోనైనా కొంత ఎక్స్టెంట్ డిఫరెన్స్ వస్తుంది సార్. విత్ ఇన్ ఎలవెన్స్ అండి మనకి 22 విలేజ్ అంతా కలుపుకొని పోయేసరికి టోటల్ కలిపి వేరియేషన్ వస్తుంది సార్. అటువంటి వాటికి ఏం చేయలేము సార్. సార్ ఏ జిల్లా అండి? పార్వతీపురం సార్. సార్ దాని సార్ దీనికి మనకి ఆల్రెడీ 22/12/2025 ఒక సర్క్యులర్ ఇచ్చారండి.
అది మీరు చూస్తుంటే కనుక దాంట్లో మనకి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సార్ యాక్చువల్ గా నేను ఏవో సార్ ఇక్కడ సూపరింటెండెంట్ డీ లేరు, ఈ రోజు నేను వింటాను. ఇంతకు ముందు తహసీల్దార్ గా చేశాను కాబట్టి ఆ ఐడియాతో అడుగుతున్నాను. ఆ సర్క్యులర్ ఒకసారి చెప్పండి సార్, నోట్ చేసుకుంటాను. లేదు, మీకు అది చూపిస్తూ ఉండండి ఒక నిమిషం. సార్ సబ్మిషన్ సార్ ఏడిఎం మోటరింగ్ సార్. సార్ ఇప్పుడు తమ ఏవో సార్ అడిగినట్టుగా ఇక్కడ ప్రాబ్లం అలవెన్స్ 5% అనేది ఓకే సార్, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్వే నెంబర్ కి 10 acres ఉంది సార్. సో అది రీసెంట్ గా వచ్చేసరికి అది ఏమవుతుందంటే 8 acres వచ్చింది. అలా ఎలా సార్ ఒక్క నిమిషం సార్, నేను కంప్లీట్. సో సర్వే నెంబర్ ఎక్స్టెంట్ 8 acres సార్. సో ఫ్రీ హోల్డ్ మనం రీసర్వే చేసినప్పుడు దాని తాలూకు ఎక్స్టెంట్ 6 acres వచ్చింది, 8 acres లేదు. సో అక్కడ అలవెన్స్ అనేది వర్తించదు. 5% మీరు చెప్పిన సర్క్యులర్ లో 5% అనేది ఇచ్చారు, దాని వరకు ఓకే. మనకి సీతానగరం మండలంకి వచ్చిన మా మండలంలో మా డివిజన్ లో సంబంధించి సీతానగరంకి ఇదే ఇష్యూ అండి. అది 5% కన్నా అబోవ్ ఉంది. ఏమంటున్నారు 5% కన్నా ఉంది కాబట్టి దాన్ని మీరు కరెక్ట్ చేయండి అంటున్నారు, కానీ కరెక్ట్ చేయలేము. ఎందుకంటే బికాస్ యాక్చువల్ ఫీల్డ్ పొజిషన్ తక్కువ ఉంది, సర్వే నెంబర్ లో ఎక్కువ ఇచ్చారు. సో ఇప్పుడు మనం దాన్ని తగ్గించాలంటే దానికి అదర్ ఆప్షన్ తప్ప మీరు సర్క్యులర్ లో ఇచ్చిన దానికి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అండి ఒకటి చూడండి, మీరు ఇప్పుడు అంతా ఏదైతే మాట్లాడుతున్నారో ఓకే అండి, దీనికి సర్టిఫికేట్ ఆఫ్ పోర్టింగ్ లో మేము మీకు ఆప్షన్స్ ఇస్తున్నాం, అర్థమవుతుందండి? సర్టిఫికేట్ ఆఫ్ పోర్టింగ్ లో మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి, మేము ఫైల్స్ పెడుతున్నాం కాబట్టి మేము చూసుకుంటూ చేసుకుంటున్నాము. ప్రతి గ్రామం మీరు 28 జిల్లాల నుంచి ఎన్ని విలేజ్ పంపించినా ప్రతి విలేజ్ మేము వెరిఫై చేసుకుంటాం. ఓకే అండి, ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నాము, మేము మీకే ఇచ్చేస్తున్నాం కదా, దాంట్లో మీకు ప్రొవిజన్స్ ఉంటాయి. ఏది నోటిఫైడ్ ఎక్స్టెంట్ ఎంత, వెబ్లాండ్ లో ఎంత ఉంది, ఇప్పుడు ఫైనల్ అర్వాల్ లో ఎంత వచ్చింది, వేరియేషన్ ఎంత ఉంది, వేరియేషన్ ఉంటే దానికి జస్టిఫికేషన్ ఏంటి, అదంతా మీరు రాయాలి. జేసీ గారు ప్రొసీడింగ్స్ అప్లోడ్ చేయాలి, జేసీ గారు డిఎస్ చేయాలి, అప్పుడు మాత్రమే పోర్టింగ్ అవుతుంది. ఓకే అండి, నేను ఇంకా ఇన్డెప్త్ పాలసీలోకి వెళ్ళట్లా, టెక్నికల్ గా నేను చెప్తున్నాను. ఓకే అండి, అప్పుడు ఆ రోజుకి సార్ వాళ్ళు ఎవరైతే డిఎస్ చేస్తారో ఆ రోజుకి ఎవరైతే సెక్షన్ సూపరింటెండెంట్స్ ఎవరైతే మీకు సైడ్ ఇన్షూర్ చేసి అప్రూవ్ చేస్తారో వాళ్ళు బాధ్యత అండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకేనండి, ఇంకా ఇన్ డీటెయిల్ గా నేను చెప్పలేను కదా. ఓకే, మీ జస్టిఫికేషన్ ఇప్పుడు సేవ్ ఒక జిల్లా ఉందండి, నిన్న ఒక ఫైల్ వచ్చింది, 13.65 acres వేరియేషన్ ఉంది, అది బియాండ్ అలయన్స్ ఉంది. కానీ ఆ జేసీగా చాలా క్లియర్ గా జస్టిఫికేషన్ రాశారు, దానికి సీసీఎల్ మేడం అప్రూవల్ కూడా ఇచ్చారు. ఓకే అండి, ఇట్ డజంట్ మీన్ దట్ మేము ఒక్క సెంటు తేడా ఉన్నా మేము అన్ని రిజెక్ట్ చేస్తున్నాం కూడా కాదండి. నంద్యాల కేసెస్ ఉన్నాయి, కర్నూలు కేసెస్ ఉన్నాయి, అలాగే మాకు ఈవెన్ కృష్ణ ఎన్టీఆర్ కేసెస్ ఉన్నాయి. ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ ది జస్టిఫికేషన్ ప్రొవైడెడ్ బై ది డిస్ట్రిక్ట్ టీమ్. ఓకే, కానీ మీరు మాకు ఇచ్చేటప్పుడు అది మీరు సాటిస్ఫై అవ్వాలా, ఏమని సాటిస్ఫాక్షన్ ఇన్ ద సెన్స్ అక్కడ జెన్యున్ గా ఉంది, జెన్యున్ గా తగ్గింది అన్నమాట, నాట్ ఇన్ అదర్ మీన్స్. ఓకే, అది పరిస్థితి. అట్లా అన్నప్పుడు జస్టిఫికేషన్స్ మీకే ఇచ్చేస్తున్నాం రిపోర్టింగ్ కూడా, ఈ మాడ్యూల్ తర్వాత ఇంకా మీకు చెప్తాం. ఓకే, మీకు ఇచ్చేసినప్పుడు మీరే రాయాలి అక్కడ. ఓకే అండి, అక్కడ సార్ వాళ్ళు ఎవరైతే సూపరింట్ సార్ వాళ్ళు ఉంటారు, జేసీ సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే అక్కడ ఆ సర్టిఫికేట్ ఆఫ్ పోర్టింగ్ చేసినప్పుడు ఆటోమేషన్ అయిపోతుంది. అక్కడ మీకు ఏది అడ్డు చెప్పదు. ఓకేనండి, ఇది తేడా ఉంది కాబట్టి ఆపుతున్నాము, తేడా లేదు కాబట్టి పంపిస్తాం అని ఏం చెప్పదు. మీ జస్టిఫికేషన్ క్యాపిటల్ చేస్తాము, క్యాపిటల్ చేస్తాము, స్టోర్ చేసుకుంటాము. ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరైతే ప్రాసెస్ చేస్తారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకేనండి, ఇంకా నేను దీని మీద ఫర్దర్ గా అడగదలుచుకోలేదు, ఇంకా లేట్ అవుతుంది, మనం దీంట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? పార్థుబ్రహ్మణ్యం సరే ఫైన్. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఈకేవైసీ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను. ఒకటి, ఇవాళ కట్ ఆఫ్ డేట్, ఇవాళ మిడ్ నైట్ నుంచి మనము డేటా ఏదైతే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయిందో, అంటే డిఎల్ఆర్ మాడ్యూల్ అయిపోయిందో దాన్ని బేస్ చేసుకుని డ్రాఫ్ట్ పీపీపీ జనరేట్ చేస్తాము, అది ఈకేవైసీకి వెళ్తుంది. అలాగే ఏదైతే ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయి క్లరికల్ అవ్వకుండా ఉన్న క్లరికల్ అయిపోయిందా, క్లరికల్ అయిపోతే దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుని ఫైనల్ ఆర్ఓఆర్ డేటా మనము డ్రాఫ్ట్ పీపీపీకి ఇస్తాము, అది డౌన్లోడ్ చేసుకుని ఈకేవైసీకి వెళ్తాం.
ఈ రెండు కేసెస్ లోను ఈ కేవైసీ అయిపోయాక మనకి ఏదైతే బ్యాలెన్స్ రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ ని మనకి ఇన్ఫర్మేషన్ రిమార్క్స్ క్యాప్చర్ చేయడానికి తహసీల్దార్ గారి లాగిన్ లో మనం ప్రొవిజన్ ఇస్తాం. ఆ ప్రొవిజన్ లో 3 రిమార్క్స్ ఉంటాయి. ఒకటి మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, మ్యూటేషన్ ఫర్ కరెక్షన్, ఫ్రీ అప్డేషన్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి. అప్డేషన్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఇందాక చెప్పిన అక్సెప్టెన్స్ కేసెస్ కోసం కాదండి. కొన్ని జిల్లాలకి ఫస్ట్ మనకి పోర్టింగ్ కి ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియక అప్డేట్ చేయలేదు. అదే మనం రివర్ట్ చేశాక మళ్ళీ ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ అంటే 1 or 2 cents తోనో లేకపోతే బిలో 1 acre తోనో అప్డేట్ చేసి ఇచ్చారు, మనం పోర్ట్ చేస్తాం. ఓకే, దానికోసం ఇస్తున్నాం, అంతేగాని మనకు మొత్తం వచ్చే అక్సెప్టెన్స్ కేసెస్ కోసం. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ వరకు క్లియర్ కదండి అందరికి? ఇక్కడ తర్వాత ఏంటంటే ఇందులో ఒక చిన్న డౌట్ సార్. సార్ ప్రశ్న సార్ ఇప్పుడు డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయిన కేసు, క్లరికల్ మాడ్యూల్స్ ఏమి స్టార్ట్ అవ్వని కేసుల వరకు ఓకే సార్. క్లరికల్ మాడ్యూల్ స్టార్ట్ అయ్యి కొంత వర్కౌట్ జరుగుతుంది సార్. అది ఆ వర్కౌట్ ఏదైతే ఉందో సగానికి అంటే ఆ వర్కౌట్ ఇక్కడ మనకి జరుగుతుంది కానీ డ్రాఫ్ట్ పీబీబీలో అదేం చేంజెస్ జరగవు. ఇంకా జరగకుండా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫైనల్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని వెళ్తుంది సార్. ఈ ఫైనల్ ఆర్ఓఆర్ లో కరెక్షన్ మాడ్యూల్ కి మనం ఓపెన్ చేసి ఉంటాం కాబట్టి అందులో కొన్ని చేంజెస్ ఏదైతే కొన్ని చేసుకోవడానికి వీళ్ళు ప్రిఫర్ చేసి చేస్తుంటారు సార్. ఇప్పుడు డ్రాఫ్ట్ పీబీబీ అక్కడ డౌన్లోడ్ అయిపోయి వాళ్ళు అక్కడ ఈకేవైసీ ఆ పని చేసుకుంటా ఉంటారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కరెక్ట్ క్లరికల్ మాడ్యూల్స్ ఇక్కడ ఓపెన్ లో ఉంటాయి కదా. ఉండవు సార్. నేను అదే సార్ చెప్తానండి. అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ పీబీబీ డౌన్లోడ్ కి వచ్చింది అంటే మీకు ఇక్కడ క్లరికల్ మాడ్యూల్ అనే మాడ్యూల్ ఇంకా తీసేస్తారు. వన్స్ అక్కడి నుంచి మళ్ళీ మనకి వచ్చిన తర్వాత మాత్రమే ఈకేవైసీ అయిపోయిన కేసులు కాకుండా మిగతా కేసులకి మాత్రమే ఇక్కడ మీరు రిమార్క్స్ ఎంటర్ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చారు. కరెక్ట్ సార్. కరెక్ట్. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ సార్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కరెక్షన్ ఉన్నా వాడు అక్కడ ఈకేవైసీ చేసేసాడు అనుకుందాం, అంటే ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ జరగవు జనరల్ గా. ఇన్ కేస్ అలా జరిగితే ఇక్కడ మళ్ళీ మనకి కరెక్షన్ ప్రొసీజర్ ఉండదు. ఉండదు. అదే మనం అంటే ఇంటర్న్ మీరు ఏం చేయాలంటే 1-2 సార్లు చెప్తాను. అంటే మీకు స్టార్టింగ్ లో వస్తాయి, డాన్స్ 100% రావని చెప్పను సార్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సారీ అండి సార్. నమస్తే సార్. ఉన్నాను సార్, గూగుల్ మీట్ జరుగుతుంది సార్. వాయిస్ వస్తుంది. ఓకే సార్. ఓకే సార్. అంటే ఎలా అంటే అదే సార్ నేను చెప్పాను కదా, ఇవాళ మన కట్ ఆఫ్ డేట్ సార్. ఇవాళ నుంచి మొత్తం మనకి మాడ్యూల్ చేంజెస్ ఏమేమి అవుతాయి అంటే, ఒకటి డ్రాఫ్ట్ పీబీబీ జనరేషన్ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని ఫైనల్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని ఒకటో పాయింట్. రెండో పాయింట్ డ్రాఫ్ట్ పీబీబీ అయిపోయాక ఈకేవైసీ డిస్ట్రిబ్యూషన్ రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి, ఈకేవైసీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక ఏదైతే బ్యాలెన్స్ రికార్డ్స్ ఉంటాయో వాటికి రిమార్క్స్ క్యాప్చరింగ్. నాలుగో పాయింట్ ఏంటి, ఏదైతే రిమార్క్స్ మీరు అప్డేట్ చేశారో వాటిని బేస్ చేసుకుని డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ నుంచి తయారైన డ్రాఫ్ట్ పీబీబీకి క్లరికల్ మాడ్యూల్ ఇక్కడే ఓపెన్ అవుతుంది. ఫైనల్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని తయారైన డ్రాఫ్ట్ పీబీబీకి క్లరికల్ మాడ్యూల్ అక్కడ ఓపెన్ అవుతుంది. ఓకేనండి. అంటే ఇదివరకు మనకి ఏమయ్యేది, డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ డిఎల్ఆర్ ఫైనల్ ఆర్ఓఆర్ క్లరికల్ మాడ్యూల్ అయ్యేది. కానీ ఏదైతే డ్రాఫ్ట్ పీబీబీ మనం డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ డిఎల్ఆర్ మాడ్యూల్ బేస్ చేసుకుని తయారు చేస్తున్నామో ఇక్కడే ఈ క్లరికల్ మాడ్యూల్ మనం ముందుకు తెచ్చేసుకుంటున్నాం ఫైనల్ ఆర్ఓఆర్ కన్నా ముందే. అంటే మీరు ఏం చేయగలుగుతారు,
ఒక డ్రాఫ్ట్ పీపీబీ డిస్ట్రిబ్యూషన్ లో ఈకేవైసీ అయిపోయాక ఏదైతే అంటే ఈ ప్రాసెస్ దేనికోసము డ్రాఫ్ట్ మన ఫామ్ 3 లో పబ్లిష్ చేయాలి, గ్రామ్స్ పెట్టాలి డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ అయిపోయాక. దాంట్లో వచ్చిన క్లెయిమ్స్ అన్ని తీసుకుని డిస్పోజ్ చేయాలి. అంటే బై ఆ మీన్స్ ద్వారా అవ్వచ్చు, లేదా మనకి ఇచ్చిన సర్క్యులర్ ద్వారా అవ్వచ్చు. మీరేం చేస్తారు, వచ్చిన క్లెయిమ్స్ ని కరెక్షన్స్ ఉన్నాయా, మ్యూటేషన్స్ ఉన్నాయా చూసుకుంటారు, ట్రాన్సాక్షన్స్ చూసుకుంటారు. ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసినప్పుడు అది ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ కి వెళ్ళిపోద్ది. కరెక్షన్స్ ఉంటే క్లెరికల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఓకేనండి. ఆ తర్వాత ఇంకా కోటేశ్వర ఇందాక మీరు ఒకటి డౌట్ అడిగారు సార్. అదే సార్, ఇప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే క్లరికల్ మాడ్యూల్ ఓపెన్ లో ఉన్నప్పుడు అది ఈకేవీసీ అయిందా అవలేదా అనేది క్లారిటీ నో ఇష్యూ, వాళ్ళు ఏదైతే అది చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మాడ్యూల్ పెట్టడం వల్ల వన్స్ ఈకేవీసీ బై ఎనీ మిస్టేక్ ఆర్ వాడు తర్వాత చూసుకుంటే గనక ఇక్కడ క్లరికల్ మాడ్యూల్ లో చేయడానికి కానీ, ట్రాన్సాక్షన్ చేయడం కానీ, ఫ్రీ హోల్డ్ లో కానీ ఏ విధమైన కరెక్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సార్ ఒకటే సార్, రేపు మార్నింగ్ నుంచి మీకు క్లరికల్ మాడ్యూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని డ్రాఫ్ట్ పీవీబీ జనరేట్ చేస్తుందా ఆ ప్రాసెస్ అయిపోయాక క్లరికల్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. లేదు ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయాక మాత్రం మళ్ళీ క్లరికల్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా సార్? ఈ లోపు మీకు సార్ చెప్పండి సార్. అంటే సార్ ఇప్పుడు డ్రాఫ్ట్ పీవీబీ మీరు ఇచ్చేసిన తర్వాత వాడు ఈకేవైసీ చేస్తాడు. 100 ఖాతాలు ఉన్నాయి సార్. 100 ఖాతాల్లో 80 ఖాతాలకి ఈకేవైసీ చేసేసారు. చేసేసిన మిగతా 20 ఖాతాలకి మాత్రమే రిమార్క్స్ ఎంట్రీ చేయడము, ఆ చేసిన 20 ఖాతాలకి మాత్రమే క్లరికల్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది, లేదా ట్రాన్సాక్షన్ ఇష్యూస్ ఉంటాయి, లేదా ఫ్రీ హోల్డ్ అప్డేషన్. 80 ఖాతాలకి ఏవైతే వీరు ఈకేవైసీ చేసేసారో వాళ్ళకి ఆ ఖాతాలకి ఈ మాడ్యూల్ ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వదు సార్, ఓపెన్ అవ్వదు. ఎస్ సార్. ఇప్పటిదాకా ఏంటంటే మామూలుగా వీళ్ళు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా అది క్లారిఫై చేసుకునేవాళ్ళు, క్లియర్ చేసుకునేవాళ్ళు. వన్స్ ఇది ఈకేవైసీ చేశారు అంటే మాత్రం వాళ్ళ క్లరికల్ కరెక్షన్స్ జరగవు. సార్ ఇక్కడే నా డౌట్ ఏంటంటే ఫ్రీ హోల్డ్ డేటాకి కండిషన్స్ ఇదివరకు మీరు చెక్ చేశారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు వీళ్ళు లోకల్లో చెక్ చేసుకునేటప్పుడు వాళ్ళు తెలియక ఈకేవైసీ చేసేసారు అనుకుంటే మళ్ళీ వీళ్ళు ఫ్రీ హోల్డ్ అప్డేషన్ ఆప్షన్ ద్వారా అసైన్డ్ ఇయర్ అవన్నీ ఎంటర్ చేయడానికి కుదరకపోవచ్చు కదా అనేది డౌట్ అంతే సార్. అందుకే సార్ ముందు వీళ్ళు ఏం చేయాలంటే సార్, ఇది వరకు 28 జిల్లాల పని మేము చేసేవాళ్ళం. ఇప్పుడు 28 జిల్లాల పని ఆ తహసీల్దారుల వాళ్ళే చేసుకోవాలి. ఓకేనా సార్? వాళ్ళ డ్రాఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటండి, నా మండలంలో నోటిఫైడ్ అసిస్టెంట్ ఎంత, ఆ గ్రామానికి ఎంత ఉంది, అదంతా నేను అప్డేట్ చేశానా లేదా. చెయ్యకపోతే దానికి ఈకేవైసీకి వెళ్ళకుండా రిమార్క్స్ అప్డేట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇవి చాలా అంటే మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్ సార్. ఎందుకంటే మీరు రేపు ఎస్ అని కొట్టేస్తారు, ఎస్ అని ఇక్కడ ఓపెన్ అవ్వదు, అది ఫ్రీ హోల్డ్ అప్డేట్ అవ్వదు, రేపు అక్కడ బ్లాక్ అయిపోతుంది కోటింగ్ వెళ్ళకుండా. మళ్ళీ మేము మాకు ఈ ఆఫీస్ ఫైల్స్ పెట్టి మళ్ళీ మేము అది ఇచ్చి మళ్ళీ ఇంకా అంతా మనకి ఇంత ప్రాసెస్ వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ రెస్పెక్ట్ తహసీల్దార్. ఏదైతే డ్రాఫ్ట్ పీపీబీ ఇచ్చారో, డౌన్లోడ్ చేసుకున్నారో అది వాళ్ళు డెస్క్ వరకు ముందు వెరిఫై చేసుకోవాలి. ఆ గ్రామానికి సంబంధించిన నోటిఫైడ్ ఫ్రీ హోల్డ్ మాడ్యూల్ ప్రాసెస్ డేటా అంతా క్యాప్చర్ అయిందా లేదా. క్యాప్చర్ అవ్వకపోతే ఏ సర్వే నంబర్ రెస్పెక్టివ్ ఎల్పిఎంకి అవ్వలేదు, ఆ ఎల్పి నంబర్ ఏ ఖాతాలో ఉంది, ఆ ఖాతాకి ఈకేవైసీ అవ్వాలా వద్దా, దట్స్ ద డిస్కషన్ ఆఫ్ ది తహసీల్దార్. ఓకేనా సార్? నేను హడావుడి పడుతూ 10 days లో నేను ఈకేవైసీ కంప్లీట్ చేయాలి కాబట్టి నాకున్న 100% నేను ఈకేవైసీ పంపించేసి కోటింగ్ చేసేసుకుంటే రేపు మళ్ళీ జేసీ సార్ వాళ్ళు, ఆర్డీఓ సార్ వాళ్ళు, తహసీల్దార్ గారిని క్వశ్చన్ చేస్తారు. ఓకేనండి సార్? అది క్లియర్ గా ఉంది కదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జీవన్ గారు శ్రీకాకుళం జిల్లా నుంచి సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఆయన కృష్ణా జిల్లా నుంచి అడిగినట్టు సార్, ప్రెసెంట్ మనకి ఏదైతే కరెక్షన్ మాడ్యూల్స్ ప్రెసెంట్ నడుస్తున్నాయో వాటిలో అయితే ఈకేవైసీ చేసిన ఖాతాలు కూడా కరెక్షన్ మాడ్యూల్ లో మనకి ఎనేబుల్ అయి ఉన్నాయి సార్. ఇప్పుడు కాదు అది సార్. ఇప్పుడు మీరు చేసేది ఏంటి, ఇవి దేనికోసము, పాస్బుక్ జనరేషన్ కోసం మీరు చేసిన ప్రాసెస్. ఓకేనా సార్? అంటే పాస్బుక్ ప్రాసెస్ అనేది అది మీకు రికరింగ్ కదా. ఇప్పుడు మనకు ఉన్న సర్క్యులర్ లో కూడా పీపీబీ సర్క్యులర్ లో ఏముంది సార్, పీపీబీ ఎస్ఓపిలో నా గ్రామంలో 100 ఖాతాలు ఉంటే దాంట్లో నేను 80 ఖాతాలకి గుడ్ ఫర్ ప్రింటింగ్ పెట్టుకున్నాను, మిగతా 20 మ్యూటేషన్ చేసుకున్నాను. అవన్నీ కూడా ఆ వచ్చే నెలలో మనకి ప్రాసెస్ అవ్వాలి. అదే కదా మనకి ఎస్ఓపిలో ఉంది. కానీ మనం ఈ వెబ్లాండ్ రీసర్వే అప్లికేషన్ మనం చేసేది ఏంటండి,
పాస్బుక్ ప్రింటింగ్ కోసం కాదు, మనం చేసేది పోర్టింగ్ కోసం. ఓకేనా సార్? పోర్టింగ్ ప్లస్ పిపిబి జనరేషన్. అర్థమైందా సార్? అవును సార్, చెప్పండి సార్. అంటే మీరు రికరింగ్ అనేది దేనికోసం వస్తుంది మనకి? వెబ్లాండ్ ఎల్పిఎం బేస్డ్ లో మనకి ఈ ఒక 20 ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ జిల్లా ఉంది, ఏమన్నారు, ఫిబ్రవరిలో కొన్ని పాస్బుక్లకి మాకు ఒక 53 పాస్బుక్లు మాకు రాలేదు అని పెట్టారు. ఓకే, అవి ఏమైనవి దాంట్లో కొన్ని, అవన్నీ ఈ నెల జనరేట్ చేసి ఏమన్నారు అలా ఇస్తాం. ఇప్పుడు ఇది మనం చేసే ప్రాసెస్ దేనికి? పోర్టింగ్ కోసం ప్లస్ పిపిబి జనరేషన్. ఇప్పుడు దాకా మీరు వెబ్లాండ్ 2 లో మీరు చేసేది ఏంటండి? ఓన్లీ పిపిబి జనరేషన్ కోసం, అంతే కదా? ఆల్రెడీ పోర్ట్ అయిన డేటాకి పిపిబి జనరేషన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటి? మనకి ఈ సర్క్యులర్ ఇచ్చిన దాని ప్రకారము 13-14 పాయింట్స్ ఏంటి? డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకుని పిపిబి జనరేట్ చేయాలి, డ్రాఫ్ట్ పిపిబి జనరేట్ చేయాలి, ఈకేవైసీ చేయాలి, అన్ని కరెక్ట్ గా ఉంటేను ఆర్ఓఆర్ ప్రాసెస్ ఫామ్ లో పబ్లిష్ చేయాలి, పోర్ట్ చేయాలి. ఇంతే మనకు ఉన్నది. దీనికోసం మనం పెట్టుకున్న మాడ్యూల్స్ ఏంటంటే, దాంట్లో ఈకేవైసీ ద్వారా చేయమన్నారు అంటారు. ఈకేవైసీ వాట్సాప్ బై సర్వర్ అండ్ రిజిస్టర్ పోస్ట్ అన్నారు కాబట్టి మనం ఈకేవైసీ ద్వారా వెళ్తున్నాము. ఈకేవైసీ ద్వారా ఎస్ అని ఎప్పుడు ఉండాలి? ముందే ఆ తహసీల్దారు లేదా ఆ టీమ్, ఆ విలేజ్ టీమ్ ముందు వర్క్ చేసుకోవాలా. వర్క్ చేసుకుని ఏది నేను ఈకేవైసీ చేయించుకోవాలి, ఏది ఈకేవైసీ చేయించకూడదు అనేది ముందు ప్లాన్ చేసుకోవాలా. ఓకే, ఈకేవైసీ ఎస్ అన్నాక మళ్ళీ అది క్రిటికల్ మాడ్యూల్ రీఓపెన్ చేయబడదు. ఈ క్రిటికల్ మాడ్యూల్ దేనికి ఓపెన్ చేయబడుతుందంటే, మన రిమార్క్స్ దాంట్లో ఎంయూటీ, ఎంయూసి అప్డేషన్ ఆఫ్ ఫ్రీహోల్డ్ ఎక్స్టెంట్ అని ఏదైతే ఉందో, ఫ్రీహోల్డ్ ఎక్స్టెంట్ కి ఎంయూసీకి మాత్రమే ఓపెన్ చేయబడుతుంది. ఎంయూటీ అని సెలెక్ట్ చేస్తే గనక డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బేస్ చేసుకున్న డ్రాఫ్ట్ పిపిబి జనరేషన్ లో ఎంయూటీ సెలెక్ట్ చేస్తేనేమో అది ఫైనల్ ఆర్ఓఆర్ ముందు ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ కి వెళ్ళి ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయాక మన ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది, మ్యూటేషన్స్ ఇన్కార్పొరేట్ అయిపోతాయి. అదే ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయి అక్కడ మనకి ఎంయూటీ సెలెక్ట్ చేస్తే, ఇప్పుడు దాకా మనకి ఈ ప్రొవిజన్ లేదండి. ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయాక మ్యూటేషన్ ట్రాన్సాక్షన్ అనే ప్రొవిజన్ లేదు. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి జేసీ గారి లాగిన్ లో ఒకసారి చూస్తే మీరు 10 days తర్వాత వచ్చిన ఏమైనా డేటా ఉంటే అక్కడ ఎంయూటీ కనుక ఏమైనా సెలెక్ట్ చేస్తే మన ఈ ఫైనల్ ఆర్ఓఆర్ డేటాకి ఆ రెస్పెక్టివ్ రికార్డ్ కి ట్రాన్సాక్షన్ రికార్డ్ అని చెప్పి మనం డేటా పోస్ట్ చేసేస్తాం. ఇది వెబ్లాండ్ 2 కి. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే వెబ్లాండ్ 2 కి ఇదివరకు లాగా జేసీ అంటే జస్ట్ ప్రపోజల్ లో ఉందండి, అది ఫైనల్ అయ్యాక మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తాము. ఇదివరకు లాగా జేసీకి ఎనేబుల్ చేసే ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా తహసీల్దార్కి అని ప్లాన్ చేస్తున్నారు. ఓకే అండి, అది అపాన్ అప్రూవల్స్ వచ్చాక డైరెక్ట్ గా రీసర్వే అప్లికేషన్ నుంచి తహసీల్దార్ లాగిన్ కి లైవ్ కి అయిపోతాయండి. అది కూడా లైవ్. ఏదైతే మనకి ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయాక కేవైసీ ఎస్ అని ఉందో అదన్నీ ఇప్పుడు మీరు జేసీ గారి లాగిన్ లో క్లియర్ రికార్డ్స్ అంటున్నారు కదా, అలా లైవ్ అయిపోతాయి. ఏదైతే మ్యూటేషన్ ఫర్ కరెక్షన్ ఉందో అవన్నీ రీసర్వే అప్లికేషన్ లోనే కరెక్షన్ అయిపోయి పోర్ట్ అవుతాయి. ఏదైతే మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ ఉందో డ్రాఫ్ట్ ఆర్ఓలో ఉన్నప్పుడు మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేస్తేనేమో ఫైనల్ ఆర్ఓకి వచ్చేప్పటికి మ్యూటేషన్ అయిపోయి ఉంటుంది. ఫైనల్ ఆర్ఓలో ఎంయూటీ అని సెలెక్ట్ చేస్తే కనుక అదే ఫ్లాగ్ తో వెబ్లాండ్ ఎల్పీ నెంబర్ బేస్డ్ లో విఆర్ఓ లాగిన్కి వెళ్ళిపోతాయండి. సార్ అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా సార్ ఒకసారి? అర్థమైంది సార్, చెప్పండి సార్. సార్ మనకి డ్రాఫ్ట్ ఆర్ఓ స్టేజ్ లో మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. రత్నం గారు ఇందాక మిమ్మల్ని అడిగాను సార్, మీరు ఆప్షన్ వెళ్ళాను సార్ నేను. చెప్పండి. ఇప్పుడు చెప్పిన దానిలో సార్ చిన్న సబ్మిషన్, మనకి డ్రాఫ్ట్ ఆర్ఓ స్టేజ్ లో మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. మ్యూటేషన్ ఈ మనం ఏదైతే కరెక్షన్ మోడ్యూల్ సెలెక్ట్ చేస్తున్నామో కరెక్షన్స్ అన్ని అయిపోయేదాకా కూడా ఫైనల్ ఆర్ఓ కంప్లీట్ అవుతుంది కదా